ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ముఖ్య పాత్రలో నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు వెర్షన్ను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ 25 ఏళ్ల సినిమా ప్రయాణాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో గ్రాండ్ లెవెల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. వేలాది మంది ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలిరావడంతో సందడి వాతావరణం కనిపించింది. ఈవెంట్ను నియంత్రించేందుకు దాదాపు 1200 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు. ఆదివారం రోజు అయినా కూడా ప్రభుత్వ సహకారంతో పోలీసుల అండతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని నిర్మాత నాగవంశి తెలిపారు. వేడుకలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా పాల్గొని అభిమానులను అలరించారు. ఎన్టీఆర్ మీకు అన్నయ్య అయితే నాకు తమ్ముడు అంటూ స్టేజ్పై మాట్లాడుతూ, నేను రియల్ టైగర్తో నటించాను, అతడు ఈ స్థాయిని తన ప్రతిభతో సాధించాడు అంటూ ఎన్టీఆర్ను ప్రశంసలతో ముంచెత్తాడు. అయితే ఈ వేడుకలో ఎన్టీఆర్ అభిమానులు రచ్చ తారా స్థాయికి చేరింది. ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు అభిమానులు గట్టిగా అరవడం, చొక్కాలు చింపి గాల్లో ఊపడం, కేకలు వేయడం వంటివి చేశారు. ఫలితంగా ఎన్టీఆర్ తన కోపాన్ని నియంత్రించుకోలేకపోయారు. ఎన్టీఆర్ మాట్లాడేప్పుడు చాలా డిస్టర్బ్ చేయడంతో అభిమానులను హెచ్చరిస్తూ తాను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఒక్క సెకండ్ కూడా పట్టదని హెచ్చరించారు. అభిమానుల వైపు సీరియస్గా చూస్తూ, ఒక్క సెకండ్ కూడా పట్టదు, మైక్ ఇచ్చి వెళ్ళిపోతాను అంటూ ఫ్యాన్స్ని హెచ్చరించారు. అనంతరం తన స్పీచ్ను కొనసాగించారు. అయితే ఈ వీడియోలో రామ్ చరణ్ వీడియోను కంపేర్ చేస్తూ ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తున్నారు. ఓ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతున్నప్పుడు కూడా డిస్టర్బ్ చేస్తే ఆ సమయంలో చరణ్ థ్యాంక్ యూ అంటూ కిస్సెస్ ఇచ్చారే తప్ప అరవలేదని ఎన్టీఆర్కి వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారు. దీనికి జూనియర్ ఫ్యాన్స్ కూడా తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇలా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది.